హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 63వ అధ్యాయంలో 25వ శ్లోకం నుంచి చూద్దాం. ఈరోజు ముందుగా ఇంతకు ముందు జరిగినటువంటి కథ ఏమిటి అనేటువంటి ఒక 5 నిమిషాలు చర్చించి తర్వాత ఈ రోజు కథలోకి వెళ్దాం. బాణాసురుడికి మరియు కృష్ణుడి యొక్క సైన్యానికి మధ్య, బాణాసురుడి యొక్క సైన్యానికి కృష్ణుడి యొక్క సైన్యానికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే బాణాసురుడు శ్రీకృష్ణుడి యొక్క మనముడైనటువంటి అనిరుద్ధుణ్ణి బంధించి ఉంచాడు. ఓకే. అనిరుద్ధుడు ఉషని ప్రేమించటం, ఆ ఉషని వివాహం చేసుకోవాలి అని అనుకోవడం, ఇది వివాహం జరగక ముందే ఉషతో కలిసి అనిరుద్ధుడు ఆమె యొక్క అంతఃపురంలోనే కొంతకాలం ఉండడము అనేటువంటిది జరిగింది. ఇది గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి రక్షక భటులు ఎవరైతే ఉన్నారో, అంటే ఆమె ఆమె అంతఃపురానికి బయట ఉండేటువంటి కొంతమంది స్త్రీలు, ఉష యొక్క బిహేవియర్ మారిపోయింది. ఉష వివాహం కాకముందే ఆమె కన్యతనాన్ని కోల్పోయింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకొని బాణాసురుడికి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. బాణాసురుడు చాలా కోపంతో ఉష దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటిది తెలియక ఆయన సైన్యాన్ని తీసుకుని మరి అనిరుద్ధుడి మీదకి రావడం అనేటువంటిది జరిగింది. అనిరుద్ధుడు బాణాసురుడి యొక్క సైన్యాన్ని మొత్తాన్ని కూడా పరాజయం చేయడం, చివరికి బాణాసురుడే స్వయంగా యుద్ధం చేసి నాగాస్త్రంతో బాణాసురుడు అనిరుద్ధుడిని బంధించడం అనేటువంటిది జరిగింది. ఇక ద్వారకలో చూస్తే అనిరుద్ధుడు లేకపోవడము వాళ్ళందరికీ కూడా చింతన కలిగించింది. సరే, ఇకనే వస్తాడు అని అనుకుంటున్నారు. వర్షాకాలం మొత్తం గడిచిపోయింది, కానీ అనిరుద్ధుడు తిరిగి రావడం లేదు. ఇది గమనించినటువంటి వాళ్ళకి అనిరుద్ధుడి యొక్క క్షేమానికి సంబంధించి కొంత ఆ, కలవరం అనేటువంటిది ఏర్పడింది. కృష్ణుడికి, రుక్మిణికి, కృష్ణుడి యొక్క వంశంలో కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అనిరుద్ధుడు లేకపోవడం అనేటువంటిది కొంత కలవరాన్ని కలుగు చేసింది. అయితే నారదుడి ద్వారా తెలుసుకున్నారు ఎక్కడ ఉన్నాడు అనిరుద్ధుడు అనేటువంటి విషయాన్ని. బాణాసురుడి దగ్గర ఉన్నారు, బాణాసురుడు బంధించాడు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి కృష్ణుడు, బలరాముడు వాళ్ళ యొక్క సైన్యం మొత్తాన్ని కూడా తీసుకొని 12 అక్షోహిణుల సైన్యాన్ని తీసుకొని బాణాసురుడి యొక్క రాజ్యం మీద చుట్టూ కూడా, బాణాసురుడి యొక్క రాజ్యం చుట్టూ కూడా మోహరించడం అనేటువంటిది జరిగింది. ఎవరెవరు శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నాయో ఆ శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా అదే శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తులతోటి యుద్ధం చేస్తూ ఉన్నారు. అనిరుద్ధుడితోటి బాణాసురుడు యుద్ధం చేస్తున్నాడు. ఇక మిగిలినటువంటి వాళ్ళు కృష్ణుడితోటి కొంతమంది, బలరాముడితోటి కొంతమంది, అలా అందరూ కూడా యుద్ధం చేస్తున్నారు. కృష్ణుడి యొక్క సైన్యం 12 అక్షోహిణుల సైన్యం, సమానమైనటువంటి సైన్యాన్ని బాణాసురుడు కూడా తీసుకొని రావడం అనేటువంటిది జరిగింది. సో అందరూ కూడా బాణాసురుడి యొక్క సైన్యాన్ని పరాజయం చేయడము, చంపేయడము అనేటువంటిది కూడా జరిగింది. దాంతో బాణాసురుడికి భయం కలిగింది. ఒకవేళ నేను కనుక ఇక్కడే యుద్ధం చేస్తూ ఉంటే కృష్ణుడు అందరినీ చంపేస్తూ ఉంటాడు అని చెప్పేసి భయం కలిగి బాణాసురుడే స్వయంగా కృష్ణుడితో యుద్ధం చేయడానికి ముందుకొచ్చాడు. బాణాసురుడికి 1000 చేతులు ఉన్నాయి. 500 చేతులతో ఆయన ధనస్సులు పట్టుకొని 500 చేతులతో ఆయన బాణాలు వేస్తూ ఉన్నాడు. ఒక్కొక్క చేతితో 2 బాణాలు వేస్తున్నాడు. అంటే 1000 బాణాలను ఒకేసారి వదిలేస్తున్నాడు కృష్ణుడి మీదకి. 1000 బాణాలు ఒకేసారి వచ్చినా కానీ కృష్ణుడి దగ్గర 2 చేతులు ఉన్నాయి. 2 చేతులతోటి మహా అయితే 4 బాణాలు వేయాలి బాణాసురుడిలా వేస్తే. కానీ కృష్ణుడు కూడా ఒకే సమయంలో ఆ 1000 బాణాలని కూడా ఖండించడం అనేటువంటిది జరిగింది. అంటే కృష్ణుడికి భౌతికంగా ఏమీ బాణాసురుడికి ఉన్నటువంటి చేతులు ఉండనవసరం లేదు బాణాసురుడిని ఎదుర్కోవడానికి. బాణాసురుడు 1000 బాణాలను ఒక్కసారి వేసినా కానీ, 1,00,000 బాణాలను ఒక్కసారి వేసినా కానీ కృష్ణుడు దాన్ని ఎదుర్కోగలడు. చివరికి బాణాసురుడు ఏ ప్రయత్నం చేసినా కానీ దానికి సరి సమానమైనటువంటి అస్త్రాన్ని సంధించి బాణాసురుడిని ఓడించడం అనేటువంటిది జరిగింది. ఒక్క బాణం ఇంకోటి, ఈ 1000 బాణాలను ఒకేసారి వేయటం కాకుండా ఇంకా కొన్ని బాణాలు కూడా ఎక్స్ట్రా వేసేశారు. ఆ బాణాలు బాణాసురుడు యొక్క రథాన్ని కూలదొట్టేసింది, హస్వాలకి తగిలిపోయింది,
చివరికి బాణాసురుడి యొక్క రథ సారథికి కూడా తగిలింది. ఇక బాణాసురుడికి రథం కూడా లేదు. ఓకే, అలా చేసేసారు. అప్పుడు నెక్స్ట్ వేయబోయేటువంటి బాణం బాణాసురుడి యొక్క ప్రాణాలనే తీసేస్తుంది. కానీ ఆ సమయంలో బాణాసురుడి యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె నగ్నంగా వచ్చి నిలబడింది మధ్యలో, కృష్ణుని డివేట్ చేయాలని. వెంటనే కృష్ణుడు కళ్ళు మూసుకొని పక్కకు తప్పుకోవడం అనేటువంటిది జరిగింది. ఈ కొంచెం సమయంలో కృష్ణుడు కొంచెం పక్కకి తల తిప్పేటువంటి సమయంలోనే బాణాసురుడు అక్కడి నుంచి పారిపోయాడు ఇంట్లోకి. ఓకే, ఇక బాణాసురుడి రక్షణ అనేటువంటిది శివుడి బాధ్యత కాబట్టి శివుడు యుద్ధం చేయడానికి రావడం అనేటువంటిది జరిగింది కృష్ణుడితోటి. కృష్ణుడితోటి శివుడు యుద్ధం చేస్తున్నారు. దీన్ని ఒక సేవగా భావించారు పరమశివుడు. కృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యాలు తెలిసినటువంటి శివుడు కృష్ణుడు చేస్తున్నటువంటి లీలలో నేను ఒక పాత్రను పోషించబోతున్నాను, ఇది కృష్ణుడికి నేను చేయబోయేటువంటి సేవ అనేటువంటి భావంలోనే శివుడు రావడం అనేటువంటిది జరిగింది. అంతేగాని నేను కృష్ణుడిని ఓడించేసేయాలి, కృష్ణుడిని సంహరించేసేయాలి, కృష్ణుడి నుంచి బాణాసురుడిని కాపాడగలడు నేను అనుకునేటువంటి భావంలో రాలేదు. ఇది కృష్ణుడు డిసైడ్ చేశారు. ఇలా యుద్ధం జరగాలి, ఈ యుద్ధంలో నేను కూడా కృష్ణుడికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలి, కృష్ణుడితోటే యుద్ధం చేయాలి అనేటువంటిది కృష్ణుడు కోరుకున్నటువంటిది. కాబట్టి ఇది చేయడం అనేటువంటిది నాది కృష్ణ సేవగా మారుతుంది అని చెప్పేసి ఆయన అక్కడికి రావడం, యుద్ధం చేయడం అనేటువంటిది జరిగింది. పాశుపదాస్త్రాన్ని సైతం ఆయన ఎదుర్కోవడం అనేటువంటిది జరిగింది. బ్రహ్మాస్త్రానికి బ్రహ్మాస్త్రం వేసేశారు. ఏ అస్త్రం వేస్తే ఆ అస్త్రం వేసేశారు. ఆ అస్త్రానికి ధీటైనటువంటి అస్త్రాన్ని కృష్ణుడు వేశారు. శివుడి దగ్గర ఉన్నటువంటి అన్ని అస్త్రాలని కూడా ఖండించడం అనేటువంటిది జరిగింది, చివరికి పాశుపదాస్త్రంతో సహా. పాశుపదాస్త్రం వేస్తే కృష్ణుడు సుదర్శన చక్రం వేశారు. ఓకే, సో ఆ విధంగా కృష్ణుడు పరమశివుడి యొక్క అన్ని ఆయుధాలని కూడా ధ్వంసం చేయడం అనేటువంటిది జరిగింది. చివరికి కృష్ణుడు ఒక ఆయుధం వేశారు. ఆ ఆయుధంతో శివుణ్ణే మోహానికి గురి చేసే విధంగా శివుడే నిద్రపోయేలా చేసేశారు. ఓకే, శివుడు మూర్చిపోయేలా చేసేశారు. సో అలా చేసిన తరువాత ఇక విష్ణు జ్వరము శివజ్వరము అనేటువంటి ఇద్దరు యుద్ధరంగంలోకి రావడం అనేటువంటిది. శివజ్వరాన్ని ప్రయోగిస్తే కృష్ణుడు విష్ణు జ్వరాన్ని ప్రయోగించడం అనేటువంటిది జరిగింది. ఈ శివజ్వరము విష్ణు జ్వరం కూడా భయంకరంగా పోరాడడం అనేటువంటిది జరిగింది. చివరికి శివజ్వరానికి అర్థమైపోయింది, నేను గెలవలేను. శివుడు ఉపయోగించినటువంటి శివజ్వరం ఒకవేళ యుద్ధ భూమిలో శత్రువులను ఎదుర్కోలేకపోతే ఎవరిని ఆశ్రయించాలి? శివుణ్ణి ఆశ్రయించాలి. కానీ శివజ్వరానికి అర్థమైపోయింది, నేను శివుణ్ణి ఆశ్రయించినా కానీ వీళ్ళు నన్ను చంపేస్తారు. గత్యంతరం లేక, అన్య ఆశ్రయము అనేటువంటిది లేక శివజ్వరము వెళ్ళి కృష్ణుణ్ణి ప్రార్థిస్తుంది, గత్యంతరం లేక. ఓకే, రక్షించమని. శివజ్వరం ఏ విధంగా కృష్ణుని ప్రార్థిస్తుంది అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు అధ్యాయంలో, ఈరోజు సెక్షన్లో చూద్దాం, 25వ శ్లోకం నుంచి. ఓకే, ఇందుమతి శివజ్వరము విష్ణు జ్వరము కూడా ఆయుధాల మనుషులు, వాళ్ళు ప్రయోగించినటువంటి వ్యక్తులు, వాళ్ళ సైన్యంలో ఒకళ్ళు. ఓకే 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 లావణ్య ఇందుమతి మాతాజీ. ఓకే ప్రభుజీ. జ్వర ఉవాచ నమామి త్వానంత శక్తిం పరేశం సర్వాత్మానం కేవలం జ్ఞప్తి మాత్రం విశ్వోత్పత్తిస్థాన సంరోధహేతుం యత్తద్బ్రహ్మలింగం ప్రశాంతం. శివజ్వరం పలికెను. అనంత శక్తి సంపన్నుడవు, సకల జీవులకు పరమాత్ముడవు, దేవదేవుడవు నగు నీకు నమస్సులు. విశుద్ధ పూర్ణ చైతన్యయుతుడవు నీవు విశ్వము యొక్క సృష్టి స్థితిలయములకు
కారుణుడవు, పరమ ప్రశాంతుడవు, పరతత్వమువు అయిన నిన్ను వేదములు పరోక్షముగా సూచించును. భాష్యము. అంతకు పూర్వము శివజ్వరము తానే అపరిమిత శక్తి సంపన్నుడనని తలచి శ్రీకృష్ణుని దగ్ధమనర్చుటకు యత్నించెను. కానీ ఇప్పుడు తానే దగ్ధుడై శ్రీకృష్ణుని దేవదేవునిగా తెలుసుకుని అతడు వినయముగా చెంతకు చేరి నమస్కరించి ఆ పరతత్వమును స్తుతింపసాగెను. శ్రీకృష్ణుడు పరమాత్ముడనియు సకల జీవులకు క్షేత్రము నొసగువాడనియు సర్వాత్మానం అని పదమును సూచించునని ఆచార్యులు పలికిరి. ఈ విషయమును శ్రీకృష్ణుడు భగవద్గీత 15.15 యందు మత్త స్మృతి జ్ఞానమపోహనం చ స్మృతి జ్ఞానము మరుపు నా నుండియే కలుగుతున్నవి అని ధ్రువపరచెను. శివజ్వరము తన ప్రభువగు శివునితో పోల్చించు శ్రీకృష్ణుని పరమశ్రేష్టత్వమును అనేక రీతుల అనుభూతమొనర్చుకొనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తమ వ్యాఖ్యానంలో నొక్కి పలికిరి. ఆ విధముగా అతడు శ్రీకృష్ణుని అనంత శక్తి అని, అనంత శక్తి సంపన్నుడు, పరేశాయని, పరమ ఈశ్వరుడు, సర్వాత్మయని, సకల జీవులకు శివునికి కూడా పరమాత్ముడు సంబోధించినాడు. కేవలం జ్ఞప్తి మాత్రం అను పద సముదాయమును శ్రీకృష్ణుడు విశుద్ధ సర్వజ్ఞతను కలిగి ఉన్నాడని సూచించును. మన పరిమిత అవగాహనను అనుసరించి మనం ఈ జగత్తులో పనిచేయుదుము. కానీ శ్రీకృష్ణుడు తన అపరిమిత అవగాహనతో సృష్టి స్థితి లయాది అపరిమిత కార్యములను వనరించును. శ్రీల జీవగోస్వామి తెలిపినట్లు వాయువు వంటి పంచభూతముల కార్యములను అతనిపైననే ఆధారపడి ఉండును. భీషాస్మాద్వాత పవతే, అతని భయము నా వలననే వాయువు వీచును అని తైత్తీరియోపనిషత్తు 2.8.1 ధ్రువపరచును. ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుడే సకల జీవులకు చరమ ఆరాధ్యమై ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ. సో యాక్చువల్గా శివజ్వరము యుద్ధరంగంలోకి ఎంటర్ అయినప్పుడు ఎలా ఎంటర్ అయ్యాడు? యుద్ధరంగంలోకి ఎంటర్ అయినప్పుడు శివుడి ద్వారా ప్రేరేపింపబడి యుద్ధరంగంలోకి శివజ్వరం వచ్చినప్పుడు ఆయనకి 3 తలకాయలు ఉన్నాయి. ఓకే, తర్వాత 3 పాదాలు ఉన్నాయి. చాలా భయంకరంగా గర్జించుకుంటూ వచ్చాడు. శివజ్వరం వచ్చేటువంటి విధానాన్ని, ఆయన భయంకరమైనటువంటి స్వరూపాన్ని చూస్తే కాలమే వస్తున్నట్లు అనిపించింది. అంటే ఆయన ఎదుట పడినటువంటి ఎవరినైనా సరే సంహరించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలను ఆయన ప్రదర్శించాడు. ఎవరి మీదకి పరిగెత్తుకుంటూ వచ్చాడు చంపడానికి? కృష్ణుడి మీదకే వచ్చాడు. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఎంత, మన స్థాయి ఎంత, మన స్థితి ఎంత, మన సామర్థ్యం ఎంత అనేటువంటి దాన్ని మనం తప్పుగా అంచనా వేస్తాం. ఒక్కొక్కసారి మనకి తెలిసినటువంటిది, మనకు ఉన్నటువంటి దాన్ని చూసి మనమే గర్వితులం అవుతాం. ఈ గర్వంతో ఇది భౌతిక సృష్టిలో సర్వసాధారణం. ఏ ఒక్కళ్ళనో ఉద్దేశించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందరి పరిస్థితి అదే. ఎందుకంటే భౌతిక సృష్టి అలా తయారు చేయబడింది. ఎవరికి వాళ్ళు నా అంత గొప్పవాడు లేడు అని అనుకునేటువంటి స్థితిలోనే ఉన్నాం మనం అందరం. ఒకప్పుడైనా అలానే అనుకున్నాం. ఇప్పుడంటే కొంచెం వినయ విధేయతలు అనేటువంటివి ఏర్పడ్డాయి, అది వేరు. మనం ఎంత గొప్పవాళ్ళమైనా కానీ ఎంతో కొంత వినయం అనేటువంటిది మనం అలవాటు చేసుకున్నాం. ఎందుకంటే ఇన్ని రోజులుగా ఇంతమంది భక్తులకి సంబంధించినటువంటి కథలు వింటూ ఉన్నాం కాబట్టి ఒక్కొక్క భక్తుడు ఎంత గొప్పవాడైనా కానీ ఎంత వినయంగా ఉన్నాడు అని చూస్తే ఆయన ముందు మనం ఎంత అనేటువంటి భావనలో మనం ఎంతో కొంత వినయాన్ని అలవాటు చేసుకున్నాం. ఎందుకంటే ఎంత ఎక్కువగా శ్రవణం చేస్తే అంత ఎక్కువగా వినయ విధేయతలు అనేటువంటివి వ్యక్తిలో వస్తాయి. కానీ ఎప్పుడైతే మనము ఇలాంటి భక్తుల సాంగత్యము, భగవంతుడి సేవ, శ్రవణము అనేటువంటివి చేయకుండా కేవలం భౌతికంగానే ఉంటామో అప్పుడు మనలో వినయ విధేయతలు అనేటువంటివి ఉండవు. ఏదో ఒక స్థాయిలో మనం గొప్పవాళ్ళము అని అనుకుంటాం. ఇతరులతో కంపేర్ చేసుకుంటాం. పలానా వాళ్ళు ఉద్యోగం చేయట్లేదు, నేను ఉద్యోగం చేస్తున్నాను. ఓకే, పలానా వాళ్ళు ఇంత సంపాదిస్తున్నారు, నేను ఇంతకంటే ఎక్కువ సంపాదిస్తున్నాను. మన జీవితం మొత్తం చిన్నప్పటి నుంచి చూసుకుంటే మనం అంతా కూడా కాంపిటేటివ్ వరల్డ్, పోటీ ప్రపంచంలోనే పెరుగుతూ వచ్చాం. ప్రతిదీ పోటీయే. చిన్నప్పటి నుంచి చివరికి స్కూల్కి వెళ్తే మార్కుల విషయంలో కూడా పోటీయే. అక్కడి నుంచే మనకు అలవాటు అయిపోయింది. అందరికంటే గొప్పగా ఉండాలి, అందరికంటే గొప్ప వాళ్ళము. వినయం అనేటువంటిది కోల్పోతున్నాం. ఈ యొక్క పరుగులో మనం ఈ యొక్క జీవితపు పరుగులో మనం ఏం చేస్తున్నామనంటే వినయాన్ని మర్చిపోతున్నాం. అలానే శివజ్వరం కూడా మర్చిపోయాడు. మర్చిపోయి కృష్ణుడినే చంపగలను అని అనుకున్నాడు. కృష్ణుడితోటే యుద్ధం చేయగలను అని అనుకున్నాడు. ఎప్పుడైతే కృష్ణుడు
తాను యుద్ధం చేయలేదు శివజ్వరంతో. తన సైన్యం, తన అంశ అయినటువంటి తనలో కొంత శక్తిని ప్రయోగించాడు. విష్ణు జ్వరం. విష్ణు జ్వరం దాటికే తట్టుకోలేకపోయాడు శివజ్వరం. అంతకుముందు నా ప్రభువు గొప్పవాడు, నేను గొప్పవాణ్ణి అని అనుకున్నాడు. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మరి ఆయన ప్రభువు అంత గొప్పవాడైతే ఆయన ప్రభువు దగ్గరికి వెళ్ళి ఉండాలి కదా. ఆయన ఆయన కూడా అవదని ఆయన కృష్ణ మించి భగవానుడు బలవంతుడు ఉన్నాడని తెలిసిపోయింది. ఆయనకి అర్థమైంది కృష్ణుడు ఎవరండి. కృష్ణుడు చివరికి మృత్యువుకే భయాన్ని కలిగించేటువంటి వాడు. మృత్యువుకే భయాన్ని కలిగించేటువంటి వాడు కృష్ణుడు. అలాంటి కృష్ణుడిని భయపెడదాము అని అనుకుంటే అది మన మూర్ఖత్వం. తన మూర్ఖత్వాన్ని తాను అర్థం చేసుకున్నాడు. అందుకనే శివుడు కంటే కూడా శ్రేష్ఠుడైనటువంటి కృష్ణుణ్ణి ఆయన అర్థం చేసుకొని తన యొక్క గర్వం తగ్గిపోయింది. తను నిజస్థితి తెలుసుకున్నాడు. నా స్థితి ఏంటి, నా నా పొజిషన్ ఏంటి కృష్ణుడి యొక్క స్థితి ముందు, నేను కృష్ణుడికి ఏం చెయ్యాలి నా స్థితిలో అనేటువంటి విషయాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు. అందుకనే కృష్ణుడిని కీర్తిస్తున్నాడు. అనంత శక్తి సంపన్నుడు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నాం. అంటే మన అందరికీ కూడా ఎంతో కొంత శక్తి ఉండొచ్చు, కానీ మన శక్తి అనంతం కాదు. ఓకే, ఎంత అనంటే ఎప్పటికీ తరగనంత, అందరికంటే కూడా ఎక్కువగా అనంతంగా ఉండేది. మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. కృష్ణుడి యొక్క 6 ఐశ్వర్యాల గురించి మనం తెలుసుకున్నాం. ఓకే, 6 ఐశ్వర్యాలలో బలము కూడా ఒకటి. ఓకే, ఈ బలము అనేటువంటిది ఎంత? అనంతంగా. ఓకే, సో ఎంతో కొంత బలం ఉన్నోడు ఓకే, ఎక్కువ బలం ఉన్నోడే ప్రభువు, ఎక్కువ బలం ఉన్నోడే భగవంతుడు అని అనుకోవడానికి ఈ భౌతిక విషయంలో భౌతిక శరీరంతో ఉన్నటువంటి ఎవరికీ కూడా కృష్ణుడికి ఉన్నంత బలం ఉండదు. ఎవరైనా సరే, అది దేవీ దేవతలతో సహా బ్రహ్మలోకం వరకు, చివరికి శివుడు కూడా. ఈరోజు శివుడు కూడా, ఇప్పుడు మనం ఇక్కడ చూసాం, శివుడి విషయంలో కూడా చూసాం మనం. శివుడు కూడా బలవంతుడే, కానీ ఎంత అంటే అనంతమంత కాదు, కృష్ణుడంత కాదు. అందుకనే కృష్ణుడి బలం ముందు శివుడు తగ్గిపోయాడు. కృష్ణుడి యొక్క అంశ మాత్ర బలంతో ఈ యొక్క శివజ్వరం కూడా గజగజలాడిపోయింది. అందుకనే కృష్ణుడి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. తర్వాత సకల జీవులకి పరమాత్ముడవు అంటే సకల జీవుల యొక్క హృదయంలోనూ పరమాత్మగా నువ్వు ఉన్నావు. అంటే నువ్వు లేకపోతే మేము లేవు. ఏ విధంగా అయితే ఆత్మ లేకపోతే శరీరం లేదో, ఆ విధంగా నువ్వు లేకపోతే మా మనుగడ లేదు. ఎవరెవరి శరీరంలో ఉన్నావు? నా శరీరంలో ఉన్నావు, అందరి శరీరంలో ఉన్నావు, నా ప్రభు అయిన శివుడి యొక్క శరీరంలో కూడా ఉన్నావు నువ్వు. ఎక్కడ లేడు కృష్ణుడు? సకల జీవుల యొక్క శరీరంలోనూ ఉన్నాడు. దేవదేవుడు అయినటువంటి శ్రీకృష్ణుడికి ఆయన నమస్కారాలు తెలియజేస్తున్నాడు. ఇంకొకటి, విశుద్ధ పూర్ణ చైతన్యవంతుడగు నీవు విశ్వం యొక్క సృష్టి స్థితి లయానికి కారకుడవి. యాక్చువల్గా ఈ విశ్వం ఉంది చూసారా, ఈ విశ్వం అనేటువంటిది త్రిగుణాలతో తయారు చేయబడి ఉంది. త్రిగుణ పూర్ణమైనటువంటిదే ఈ భౌతిక విశ్వం. మరి కృష్ణుడు గుణాతీతుడు. అంటే ఈ భౌతిక విశ్వానికి సంబంధించినటువంటి వాడు కృష్ణుడు. కృష్ణుడి మీద గుణాల ప్రభావం అనేటువంటిది ఎప్పుడు ఉండదు. అందుకనే కృష్ణుడిని విశుద్ధ చైతన్యమును కలిగి ఉన్నటువంటి విశుద్ధ చైతన్యవంతుడు అయినటువంటి నీవు విశుద్ధ చైతన్యం లేనటువంటి విశ్వాన్ని సృష్టించావు, విశుద్ధ చైతన్యం లేనటువంటి విశ్వాన్ని పాలిస్తున్నావు, విశుద్ధ చైతన్యం లేనటువంటి విశ్వాన్ని లయం చేస్తున్నావు. అంటే ఈ సృష్టి స్థితి లయ అనేటువంటిది చెయ్యాలి అని అంటే చేయగలిగినటువంటి వాడు విశుద్ధ చైతన్యంలో ఉండాలి. ఓకే, విశుద్ధ చైతన్యం అంటే రజోగుణ ప్రభావంలో ఉన్నాడు, తమోగుణ ప్రభావంలో ఉన్నాడు, లేదా సత్వగుణ ప్రభావంలో ఉన్న వాళ్ళు ఈ భౌతిక విశ్వాన్ని కంట్రోల్ చేయలేరు, భౌతిక విశ్వాన్ని లయం చేయలేరు. కాబట్టి ఒకవేళ మనం అనుకుంటాం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కదండి సృష్టి స్థితి లయ చేసేది, మరి కృష్ణుడు అంటున్నారు ఏంటి? శివుడి యొక్క సైనికుడే, శివుడి యొక్క అంశనే, ఇలా అంటున్నారు ఏంటి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా మూలము కృష్ణుడు. ఓకే, కృష్ణుడే బ్రహ్మగా, కృష్ణుడే శివుడుగా, కృష్ణుడే విష్ణువుగా.
ఈ యొక్క 3 గుణాలకి అధిపతిగా ఉంటూ ఈ భౌతిక విశ్వాన్ని సృష్టించటం, పోషించటం, లయం చేయడం అనేటువంటిది చేస్తున్నారు. అంటే ఎవరికి ఏ శక్తి ఉన్నా, అంటే శివుడికి లయం చేసే శక్తి ఉన్నా, విష్ణువుకి పాలించే శక్తి ఉన్నా, బ్రహ్మకి సృష్టించే శక్తి ఉన్నా, ఆ శక్తికి మూలం కృష్ణుడు. దేవీదేవతల యొక్క ఏ దేవీదేవత యొక్క శక్తికి మూలమైనా సరే శ్రీకృష్ణుడే. ఈ విషయాన్ని శివజ్వరం అంగీకరిస్తున్నారు. ఇక్కడ శివజ్వరం అంగీకరిస్తున్నారు. అందుకని మనకి భాష్యంలో జీవగోస్వామి ఏం చెప్తున్నారు? ఈ విశ్వంలో గాలి వీస్తుంది అనంటే కృష్ణుడి భయంతో వీస్తుంది. ఓకే, అంటే వాయుదేవుడు పనిచేసినా, సూర్యుడు పనిచేసినా, చంద్రుడు పనిచేసినా ఈ భౌతిక విశ్వంలో మీరు చూడండి, సూర్యుడు కరెక్ట్ టయానికి ఉదయిస్తారు, టయానికి అస్తమిస్తారు. సంవత్సరానికి 365 రోజులు ఉంటే ఆయన కరెక్ట్గా 365 సార్లు ఉదయిస్తారు. ప్రతిరోజుకి 12 గంటలు మాత్రమే పగలుగా ఉండాలంటే 12 గంటలు మాత్రమే పగలుగా ఉంటారు, పగల సమయాన్ని ఇస్తారు. అంత పంక్చువల్ అండి, ఎంత పంక్చువల్ సూర్యుడు. మనం అందరం ఆఫీస్కి అంత పంక్చువల్గా వెళ్తామా? డాట్ 9 o'clock ఆఫీస్ అంటే 9 o'clockకి వెళ్తాం ఆఫీస్కి. మనం ఎందుకు వెళ్ళాం? మన బాస్ అంటే మనకు భయం లేదు. లేదు రోజు ఇండియన్స్ కాబట్టి. ఇండియన్స్ ఇంకోటి, ఒకవేళ మన బాసు మీరు 9 గంటలకి 1 సెకండ్ లేట్ అయినా కానీ మీకు ఒక రోజు ఆబ్సెంట్ వేస్తా అంటే ఏం చేస్తారు? వెళ్తాం. అంతే ప్రభు, నాకు 5 నిమిషాల ముందే ఉంటాం. 5 నిమిషాల ముందే ఉంటాం. అంటే భయం. భయం. భయం భయం ఉంటే క్రమశిక్షణ వస్తుంది. సూర్యుడు ఉదయిస్తున్నా కానీ ఆ ఉదయించడం వెనకాల కృష్ణుడి పట్ల ఉన్నటువంటి భయం ఆయనకి. ఓకే, గ్రహాలన్నీ వాటి కక్షల్లో తిరుగుతున్నాయి అని అంటే కృష్ణుడి మీద ఉన్నటువంటి భయం. గాలి ప్రకృతిలో వీస్తుంది అని అంటే కృష్ణుడి వల్ల భయం. మరి దేవీ దేవతల అందరూ కూడా వాళ్ళ వాళ్ళ కర్తవ్యాలను నెరవేరుస్తున్నారు అని అంటే భయం. వాళ్ళ బాస్ కృష్ణుడు ఏమంటాడు అని. ఓకే, ఈ భయంతో ఇవన్నీ పనిచేస్తున్నాయి. అలాంటి కృష్ణుణ్ణి ఎవరు ఎదిరించగలరు? మృత్యుదేవత కూడా ఎదిరించలేదు. ఎందుకంటే మృత్యుదేవత కూడా కృష్ణుడి కంట్రోల్లోనే ఉంది కదా. మరి కృష్ణుడికి మృత్యు ఇచ్చేస్తాను అని వచ్చినటువంటి శివజ్వరం యొక్క మూర్ఖత్వం ఏంటి అర్థమైందా? నేను మూర్ఖుణ్ణి అనేటువంటి విషయం అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆయన అక్కడికి ఇక్కడికి వెళ్ళలేదు. ఆ దేవత ఈ దేవత దగ్గరికి వెళ్ళలేదు. చివరికి ఆయన సృష్టించినటువంటి శివుడి దగ్గరకు కూడా వెళ్ళలేదు. కృష్ణుడు పాదాల దగ్గరకు వచ్చేసి ఆయన కృష్ణుడే వేడుకుంటున్నారు. ఓకే, శ్రీకృష్ణ భగవానుడే సకల జీవులకు చరమ ఆరాధ్య దైవము అనేటువంటి విషయం చెప్తున్నారు. ఈ సత్యం ఎవరికి తెలుస్తుంది? అందరికీ తెలియదు. సకల జీవులకి, సకల జీవులు అంటే అన్ని విశ్వంలో ఉన్నటువంటి మనుషులే కాదు, జంతువులతో సహా, రాళ్ళు రప్పలు చెట్లు చేమలు అన్నిటికీ కూడా ఆరాధ్య దైవం ఎవరు అని అంటే కేవలం కృష్ణుడే. కృష్ణ భగవాన్. ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మనం కృష్ణుడిని ఆశ్రయిస్తాం. లేదు అని అంటే అన్యదేవీ దేవతలను ఆశ్రయిస్తాము. ఆ తర్వాత మనం ఈ సత్యాన్ని తెలుసుకుంటాం. ఆ తర్వాత కృష్ణుడిని ఆశ్రయిస్తాం. అందుకు కొంతమందికి 1 జన్మ పడుతుంది, కొంతమందికి 100 జన్మలు పడుతుంది, కొంతమందికి 1,00,000 జన్మలు పడుతుంది. ఎవరైనా సరే కృష్ణుడి దగ్గరికి రాలేదు అని అంటే వాళ్ళకి ఇంకా ఆ సమయం రాలేదు అని అర్థం. ఇంకో కొన్ని జన్మలు అవసరం ఉంది అని అర్థం. అంతేగాని వాళ్ళు దేవీ దేవతలను పూజించే వాళ్ళు గొప్పవాళ్ళు, కృష్ణుడు పూజించే వాళ్ళం మనము గొప్పవాళ్ళం, మనము వాళ్ళు సమానం అని ఎప్పటికీ కాదు. వైష్ణవులతో ఎవరూ సమానం కాదు. ఏ దేవీ దేవత ఆరాధన చేసేటువంటి వ్యక్తులైనా సరే వైష్ణవ స్థాయిలో లేనట్లే. చివరికి అర్చన చేసేటువంటి బ్రాహ్మణులతో సహా, కర్మకాండ అర్చనలు చేసేటువంటి బ్రాహ్మణులతో సహా కృష్ణ భక్తులతో సమానం కాదు. అందుకనే మనం ఎప్పుడు ఎవరికి దానం చేసినా కానీ వైష్ణవులకి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు అంటే ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడి కంటే కూడా ఉత్తమమైనటువంటి వాడు వైష్ణవుడు కాబట్టి. ఓకే, కృష్ణ భక్తుడికి ఆ స్థాయి ఉంది. వర్ణాశ్రమ ధర్మానికి పైన ఉన్నటువంటి వాడు వైష్ణవుడు. బ్రాహ్మణుడు వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వాడు. అంటే కర్తవ్యాలకి అతీతమైనటువంటి, ఓకే, నివృత్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి వైష్ణవుడు. నివృత్తి మార్గం అంటే
డైరెక్ట్ గా ఏం ప్రభుజీ కర్మ Direct. చేయకుండా ఆయన ఎలివేట్ అయిపోతాడు. ఏమీ చేయకుండానే ఎలివేట్ అయిపోయేటువంటి మార్గం నివృత్తి మార్గం. కానీ వర్ణాశ్రమ ధర్మం అనేటువంటి ప్రవృత్తి మార్గం, అంటే కర్మల ద్వారా మనల్ని మనం శుద్ధి చేసుకునేటువంటి మార్గం. వర్ణాశ్రమ ధర్మం అంటే ఒక్కొక్క వర్ణంలో ఒక్కొక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ విద్యుక్త ధర్మం అనేటువంటిది ఉంది. ఆ విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చడం ద్వారా మనము ఉద్ధరింపబడతాము. కృష్ణుడు మనకి భగవద్గీత 2వ అధ్యాయంలో అర్జునుడికి ఆత్మతత్వాన్ని బోధించిన తర్వాత అదే చెప్పారు. నువ్వు గనక నీ డ్యూటీ సరిగా చేస్తే నీకు స్వర్గప్రాప్తి లభిస్తుంది అని. అంటే ఏంటి దాని అర్థం చెప్పాడండి? నువ్వు నీ డ్యూటీ చేయకపోతే నరకం వస్తుంది, నువ్వు డ్యూటీ చేస్తే స్వర్గం వస్తుంది అని అన్నారు. ఎందుకన్నారు? ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించాలి విద్యుత్ ప్రభుజీ. ధర్మం ఒక క్షత్రియుడిగా ఉన్నవాడు క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించాలి. మరి అక్కడ అర్జునుడు క్షత్రియుడు కరెక్ట్, కానీ అర్జునుడికి స్వర్గప్రాప్తి కోసం యుద్ధం చేయమని చెప్తున్నాడా? లేదు ప్రభుజీ, తన ధర్మాన్ని నిర్వర్తించమని చెప్తున్నాడు. ముందు నీ ధర్మాన్ని, అంటే ఆ స్థాయిలో, అంటే 2వ అధ్యాయం వినేటువంటి వ్యక్తి, 2వ అధ్యాయంలోనే ఉన్నటువంటి వ్యక్తికి చెప్పాల్సినటువంటి జ్ఞానం అదే. 2వ అధ్యాయంలో ఉన్నటువంటి వాడికి ముక్తి గురించి మాట్లాడితే ఏం అర్థమవుతుంది? భగవద్గీత మొదలు పెట్టాము, మొదటి అధ్యాయం చూసాము, 2వ అధ్యాయంలో ఆత్మతత్వం బోధించాడు, తర్వాత కర్మ గురించి మాట్లాడుతున్నాడు. నీ ధర్మం నువ్వు చెయ్యి, నీ డ్యూటీ నువ్వు చెయ్యి అన్న. ధర్మం అంటే ఏంటి? డ్యూటీ. ఓకే, ధర్మం అంటే డ్యూటీ. నీ డ్యూటీ నువ్వు చెయ్యి, నీకు స్వర్గప్రాప్తి వస్తుంది అని అన్నారు. అంటే ఏంటి? పుణ్యం వస్తుంది, ఎలివేట్ అవ్వు. అంటే ఆ డ్యూటీ అనేటువంటిది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైనటువంటి డ్యూటీ ఉంటుంది. వాళ్ళ వాళ్ళ వర్ణానికి తగ్గట్టు, వాళ్ళ వాళ్ళ ఆశ్రమానికి తగ్గట్టు వాళ్ళకి డ్యూటీ అనేటువంటిది ఉంటుంది. ఈ డ్యూటీ అనేటువంటిది కరెక్ట్గా నిర్వర్తించినప్పుడు ఏమవుతుంది? మనము ఈ యొక్క ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో, వర్ణాశ్రమ ఫ్రేమ్వర్క్ ఏమైతే ఉందో, మనము కొంచెం కొంచెంగా పైకి వెళ్తాం, ఉద్ధరింపబడతాం, దేవతల స్థాయికి వెళ్తాం. అందుకని స్వర్గలోకానికి వెళ్ళగలవు నువ్వు అని అన్నారు. అంటే నీ డ్యూటీ నువ్వు చేస్తే ముక్తి వస్తుందని చెప్పారు అక్కడ. లేదు ప్రభుజీ. వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు కదా, పనే దైవం. మరి పనే దైవం అయినప్పుడు పని చేసుకుంటూ పోయిన వాళ్ళకి ముక్తి రావాలి కదా. పని చేసుకుంటూ పోయినటువంటి వాళ్ళకి మహా వస్తే ఉత్తమ జన్మ వస్తుంది, మహా వస్తే స్వర్గప్రాప్తి వస్తుంది, పుణ్యకార్యాలు ఎక్కువగా చేస్తే. అందుకని ముక్తి రాదు. అదే కృష్ణుడు చెప్తున్నాడు అక్కడ. ఆ స్థాయిలో, అంటే 2వ అధ్యాయాన్ని నేర్చుకునేటువంటి స్థాయిలో ఉన్నటువంటి భక్తులకి ఇదే మోటివేషన్. ఓకే, ఎందుకు ఇంకా భగవద్గీత 3వ అధ్యాయం చదవాలి అని అంటే మోటివేషన్ ఇది. ఎందుకు నేను నా కర్మలు సరిగా చేయాలి అని అంటే ఇదే మోటివేషన్. ఎందుకు నేను పుణ్యకర్మలు చేయాలి అని అంటే ఇది మోటివేషన్. అందుకని అక్కడ అది చెప్పారు. తర్వాత అది కాదు నిష్కామ కర్మ చెయ్యన్నారు. ఓకే, కర్మ చెయ్యని ఫస్ట్ చెప్పారు, స్వర్గం వస్తుందని చెప్పారు. తర్వాత స్వర్గాన్ని కూడా ఆశించకుండా కర్మ చెయ్యి అని అన్నారు. ఓకే, ఆ తర్వాత భక్తి చెయ్యి అన్నారు. లెవెల్స్ అన్నమాట, స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వచ్చారు కృష్ణుడు భగవద్గీతని. చాలా స్ట్రక్చర్డ్గా, చాలా ప్రాపర్గా, అంత ప్రెజెంటబుల్గా ఎవరు చెప్పలేదు. ఓకే, సో అలా ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పడం అనేటువంటి జరిగింది. కాబట్టి సకల జీవులకి కూడా కృష్ణుడే ఆశ్రయము అని తెలియాలి అని అంటే మనం కూడా ఆ స్థాయి వరకు మనం కూడా ప్రయాణం చేయాలి. అప్పుడే మనకి తెలుస్తుంది. అంతేకాని 4 రోజులు క్లాస్ వింటాను వచ్చేస్తాను, 5వ రోజు కుదిరితే వింటాను లేకపోతే లేదు అని అంటే ఉత్తమ జ్ఞానం లభించదు. ఆ స్థాయి వరకు కన్సిస్టెంట్ గా నేను కమిట్మెంట్ తీసుకుని, సంకల్పం తీసుకుని, ఎస్ ఏమైనా సరే ఒక సీరియల్ లాగా మనం వదిలిపెట్టకుండా ఎలా చూస్తామో అలా మనం 8 అయితే రావాలి, కూర్చోవాలి, వినాలి, 9ంటికి బాయ్ చెప్పాలి, వెళ్ళిపోవాలి. ఈ గంట సేపు మీరు ఒక 6 నెలలు, సంవత్సరం వింటూ వచ్చారనుకోండి, అప్పుడు మనకి ఆ కమిట్మెంట్ వస్తుంది. అప్పుడు మనకి జ్ఞానంలో తేడా వస్తుంది, అప్పుడు మనకి శరణాగతిలో తేడా వస్తుంది, అప్పుడు మనకి మన యొక్క ఆలోచన విధానాల్లో తేడా వస్తుంది, అప్పుడు మనం చేసేటువంటి భక్తి సరి అయినటువంటి డైరెక్షన్లో ఉంటుంది. అప్పుడు మన మన ప్రయాణం మొదలైనట్టు. అంతేగాని అప్పటిదాకా ఇంకా మొదలుగానట్టే ప్రయాణం. గమ్యం ఏంటో తెలియకుండా ప్రయాణం మనం ఇప్పుడు ప్రస్తుతం చేస్తుంది కదా. మనం ఎక్కుతున్న బస్సు ఎక్కడ తిప్పుతుందో తెలియదు మనకి, తెలుసా అండి? నెక్స్ట్ జన్మ ఏంటో ఎవరికైనా తెలుసా? అంటే మనం బస్సు అయితే ఎక్కి కూర్చున్నాం, గమ్యలేని ప్రయాణం చేస్తున్నాం. బస్సు అయితే ఎక్కి కూర్చున్నాం, ఎక్కడ దించుతాడో తెలియదు. దీన్ని ప్రయాణం అంటారా? కాదు ప్రభుజీ. సో ప్రయాణం అంటే ఏంటి?
మనం ఏ బస్సు గమ్యస్థానం ఎక్కుతున్నాము చేరుకోవటం. గమ్యం దాని మీద ఏమిటన్నది మనకి తెలిసి ఆ జ్ఞానం బస్సు ఉండాలి. ఎక్కరు. మనం ఎక్కుతున్న బస్సు గురించి జ్ఞానం మనకు ఉండాలి. ఈ బస్సు ఎక్కితే గమ్యం చేరతామా లేదా అనేటువంటిది మనకు తెలియాలా. అది తెలిసిన తర్వాత ఆ బస్సు ఎక్కాలా. ఆ బస్సు ఎక్కిన తర్వాత అది మనల్ని గమ్యానికి తీసుకెళ్తుందా లేదా అనేటువంటి దృఢ నిశ్చయం మనకు వచ్చినప్పుడు ఆ బస్సు ఎక్కాలి. అంతే. ఆ బస్సు ప్రయాణం కరెక్ట్ ప్రయాణం. అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే మనలో ఒక దృఢమైనటువంటి సంకల్పం అనేటువంటిది తీసుకొని ఆ బస్సు ఎక్కాలి. ఇదే కరెక్ట్ బస్ అని మనం తెలుసుకోవాలి. ఓకే, అప్పుడు మాత్రమే అది జరుగుతుంది. ఇది ఒక రోజు ప్రాసెస్, ఒక నెల ప్రాసెస్ కాదు, కొన్ని జన్మల ప్రాసెస్ ఇది. ఆ నాలెడ్జ్ రావాలంటే. ఓకే, అందుకనే చివరికి శివుడికి ఉన్న నాలెడ్జ్ కదా. అందుకనే ఆయన కృష్ణుడి మీద యుద్ధం చేయడానికి రావడానికంటే ముందు నేను కృష్ణుడిని ఓడించగలను అనేటువంటి భావంలో వచ్చాడా శివుడు? నేను లేదు కృష్ణుడు ప్రభు. ఓడించాలి అనేటువంటి భావంలో ఒక ఏమి లీల ఈ యుద్ధం ఆనంద లీలగా సేవగా కృష్ణుడి భావించాడు. లీలలో నన్ను కృష్ణుడితో యుద్ధం చేయాలని కోరుకున్నారు కాబట్టి కృష్ణ సేవగా నేను వచ్చి యుద్ధం చేస్తాను అని అనుకున్నాడు శివుడు. అది సరి అయినటువంటి స్థితి. ఒక జీవుడికి ఉండాల్సినటువంటి సరి అయినటువంటి స్థితి. వినయ విధేయతలు. శివుడికున్నంత వినయం విధేయం ఎవరికి ఉన్నది? ఎవరికి లేదు. అందుకనే వైష్ణవానాం యథాశంభో అన్నారు శివుడిని. ఓకే, దక్షుడు నోటికొచ్చినట్టు మాట్లాడినా కానీ శివుడు ఒక్క మాట మాట్లాడలేదు. అదే శివుడి యొక్క వినయం అంటే. ఓకే, అందుకనే శివుడికి తన స్థాయి ఏంటో తెలుసు. అందుకనే కాముకున్నారు. కానీ శివజ్వరం మాత్రం నేను లేపేయాలి అనుకున్నారు. అనుకొని చివరికి పాదాల దగ్గరికి వచ్చి ఆయన కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని గొప్పగా కీర్తిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ 26వ శ్లోకం రమ్య మహారాజ్. హరే కృష్ణ. కాలో దైవం కర్మ జీవ స్వభావో కాలో దైవం కర్మ జీవ స్వభావో ద్రవ్యం క్షేత్రం ప్రాణ ఆత్మా వికారః ద్రవ్యం క్షేత్రం ప్రాణ ఆత్మా వికారః తత్సంగాతో బీజరోహ ప్రవాహ తత్సంగతో బీజరోహ ప్రవాహ స్త్వన్మాయైషా తన్నిషేధం ప్రపద్యే. స్వన్మాయేష తన్నిషేధం ప్రపద్యే. కాలము, దైవము, కర్మము, జీవుడు, అతని స్వభావము, సూక్ష్మ భౌతిక తత్వములు, దేహము, ప్రాణము, అహంకారము, వివిధమగు ఇంద్రియములు జీవుని సూక్ష్మ దేహంతో ప్రతిబింబించడి వీటన్నింటి సంఘాతము అనునవన్నీయు బీజాంకుర ప్రవాహమగు నీ మాయ. ఈ మాయకు అతీతుడవగు నిన్ను నేను శరణుజొచ్చుచున్నాను. భాష్యము. బీజరోహ ప్రవాహ అను పదము ఈ విధముగా వివరింపబడినది. బద్ధజీవుడు భౌతిక దేహమును స్వీకరించి దానితో భౌతిక జగత్తును భోగించుటకు యత్నించును. ఆ దేహము భవిష్యత్తులోని భౌతిక అస్తిత్వమునకు బీజము. ఏలయనగా జీవుడు ఆ దేహంతో వర్తించి కర్మను తయారు చేసుకొని చుండును. ఆ కర్మయే వేరొక దేహమును స్వీకరించున్నట్లుగా అంకురము దాల్చుచుండును. అనగా భౌతిక జీవనము కార్యఫలముల శృంఖములు వంటిది. దేవదేవుని శరణుజొచ్చుట అనడి సరళమైన నియమము బద్ధజీవుని ఈ నిరర్థకమైన బీజాంకుర చక్రం నుండి విడుదల చేయగలదు. దేవదేవుడకు శ్రీకృష్ణుడు నిషేధావధి భూతుడని, అంటే నిషేధమునకు అవధి, తన్నిషేధం ప్రపద్యే అను పద సముదాయం సూచించునని శ్రీల శ్రీధర స్వామి పలికిరి. అనగా సమస్తమగు మాయను నిషేధించినప్పుడు మిగులునది పరతత్వము. జ్ఞానప్రాప్తి ద్వారా అజ్ఞానం తొలగించే విధానమని విద్యను సంగ్రహముగా వివరింపవచ్చును. బాహ్యమునకు యుక్తముగా తోచునవి మాయములైనవి, అపూర్ణమైనవి అయిన విషయములను మనము ప్రత్యక్ష అనుమానాది పద్ధతుల్లో నిరసించి పూర్ణ జ్ఞాన స్థితికి చేరుకుందుము. తుట్టతులకు మాయకు పూర్తిగా నిషేధింపబడినప్పుడు సుస్థిరముగా మిగులున్నది కేవలం పరతత్వమే, భగవానుడే. కడిచిన శ్లోకంలో శివజ్వరం భగవానుని సర్వాత్మానం కేవలం జ్ఞప్తి మాత్రం విశుద్ధ చైతన్యయుతుడు అని వర్ణించినాడు. భౌతిక అస్తిత్వం యొక్క వివిధ రూపములు కూడా భగవచ్యుక్తులే అని ఈ శ్లోకంలో పలుకుచు ఇప్పుడు శివజ్వరము తన తాత్విక వర్ణను ముగించి ఉన్నాడు. తన్నిషేధం అను పదముచే ఇచ్చట సూచించబడినట్లు భగవానుని దేహేంద్రియములు అతని విశుద్ధ ఆధ్యాత్మిక అవస్థను అభిన్నములని శ్రీల విశ్వనాథ చక్ర ఠాగూర్లు పేర్కొన్నది. భగవాను దేహేంద్రియములు అతనికి బాహ్యములు కాని అతని ఆచ్ఛాదనువని కాని కావు. పైగా భగవానుడు తన ఆధ్యాత్మిక రూపమునకు ఇంద్రియములకు అభిన్నుడు. సమ్మోహనకరమగు వైవిధ్యములు అపరిమితమగు పరతత్వము శ్రీకృష్ణ భగవానుడే. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓకే, మనకి మనకి ఎలా అంటే మనం వేరు, మన ఇంద్రియాలు వేరు కదా. ఈ భౌతిక శరీరం ఏదైతే ఉందో ఈ భౌతిక శరీరం వేరు, మనం వేరు
కానీ భగవంతుడి విషయంలో అలా లేదు. భగవంతుడి యొక్క ఇంద్రియాలకి భగవంతుడికి డిఫరెన్స్ అనేటువంటిది లేదు, తేడా లేదు, అంతా ఆయనే. ఓకే. ఇంకొకటి ఏవైతే మనకి ఇవైతే ఇంద్రియాలు ఇవన్నీ ఉన్నాయో ఇప్పుడు చూస్తే ఇక్కడ కాలము, దైవము, కర్మము, జీవుడు, అతని స్వభావము, సూక్ష్మ భౌతిక తత్వములు, దేహము, ప్రాణము, అహంకారము, వివిధముల ఇంద్రియములు, జీవుని సూక్ష్మ దేహముతో ప్రతిబింబించడు, వీటన్నింటినీ సంఘాతము అనునవి అన్నీ బీజాంకుర ప్రవాహము నీ మాయా. అంటే నీ మాయ వల్లనే ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో, మనకి కనిపించేది మనకి కనిపించనిది ఏదైతే ఉందో ఇదంతా కూడా భగవంతుడి యొక్క మాయా ప్రభావం. ఏంటి మనకు కనిపించింది? మనలో ఉన్నటువంటి మనస్సు, బుద్ధి, అహంకారం, ఇవన్నీ కూడా సూక్ష్మ ఇంద్రియాలు అయితాయే, స్థూల ఇంద్రియాలు అయితాయే, ఈ భౌతిక శరీరం అయితాయే, ఇదంతా కూడా భగవంతుడు సృష్టించినటువంటి మాయ. ఓకే. అయితే కానీ భగవంతుడు ఈ మాయకి అతీతమైన వాడు. అంటే ఇప్పుడు మనకి కళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు ఎట్లా ఉన్నాయో భగవంతుడికి కూడా అలానే ఉన్నాయి. ఇప్పుడు భగవంతుడికి కళ్ళు లేకపోతే భగవంతుడు మనకి కళ్ళు ఇవ్వరు. భగవంతుడికి చెవులు లేకపోతే భగవంతుడు మనకి చెవులు ఇవ్వరు. భగవంతుడిలో ఒక్కొక్క ఇంద్రియం ఎలా ఉంటుందో మనలో కూడా అన్ని ఇంద్రియాలు అలానే ఉన్నాయి. మనందరి అదృష్టం ఏమిటి అని అంటే మనం భగవంతుడిని పోలి ఉన్నాం. భగవంతుడు మనల్ని పోలి లేరు, భగవంతుడిని మనము పోలి ఉన్నాం. ఎందుకు భగవంతుడు ఇలా సృష్టించాడు మనల్ని? మమైవాంసో జీవలోకే. తన అంశలం కాబట్టి మనం తనలా ఉన్నాం. మనం ఓకే, తన అంశలమైనటువంటి మనము తనలా ఉన్నాం. మనం అంటే భగవంతుడికి రూపం ఉందా లేదా అంటే ఉందని చెప్పాలా లేదని చెప్పాలా? ఉంది లేదు. ఉంది ప్రభుజీ. ఉంది ప్రభుజీ, ఉంది. భగవంతుడికి రూపం ఉంది కాబట్టి మనల్ని రూపంతో పుట్టించారు. ఓకే. అలానే అయితే మనం లేదు అని అనుకున్నాము అని అంటే, భగవంతుడికి రూపం లేదు అని అనుకున్నాము అని అంటే మనం భగవంతుడు సృష్టించినటువంటి మాయలో బ్రతుకుతున్నాము అని అర్థం. భగవంతుడు సక్సెస్ఫుల్ గా మాయను సృష్టించారని అర్థం. ఓకే. సక్సెస్ఫుల్ గా అంటే ఆయన ఏం కోరుకొని మాయను సృష్టించారో ఆ పని మాయ చేస్తుంది, చక్కగా మనల్ని భ్రమలో ఉంచేస్తుంది. ఓకే. సో భగవంతుడికి రూపం లేదు అని అనుకోవడం కూడా ఒక మాయ. అయితే భగవంతుడు మరి ఈ మాయలో ఒకవేళ రూపాన్ని తీసుకుని వచ్చారు అంటే కృష్ణుడిలాగా, రాముడిలాగా, లేకపోతే నరసింహస్వామిలాగా, లేకపోతే వరాహస్వామిలాగా, లేకపోతే వివిధ అవతారాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలాగా వచ్చారు. వచ్చినంత మాత్రాన ఆయన మనలాంటి వాడేనా, మనకి ఇంద్రియాలు ఉన్నట్టే ఆయనకి ఇంద్రియాలు ఉన్నాయా అని అనుకుంటే అది తప్పు. ఎందుకంటే భగవంతుడు ఈ మాయకి అతీతమైనటువంటి వాడు. ఓకే. మాయకి అతీతమైనటువంటి వాడు. భగవంతుడు సృష్టించినటువంటి మాయకి భగవంతుడు అతీతం అంటే వేరుగా ఉన్నారు ఆయన, అదనమాట. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఈ భౌతిక జగత్తులోకి వస్తే భోగించాలి అని అనుకుంటున్నాము భగవంతుడు సృష్టించినటువంటి మాయలు. అంటే ఏంటన్నట్టు, ఎప్పుడైతే మనం ఇది తెలుసుకున్నామో భగవంతుడి యొక్క రూపాన్నే మనము పొందాము అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నామో దాని అర్థము మనం అందరం కూడా భగవంతుడి యొక్క ప్రతిబింబాలము. ఓకే. భగవంతుడి యొక్క ప్రతిబింబాలం. ఓకే. ఏ విధంగా భగవంతుడు ఉంటాడో అలానే మనం ఉంటాం, ప్రతిబింబిస్తున్నాం మనం భగవంతుడికి. అంటే అలానే జిరాక్స్ లాగా అనమాట, జిరాక్స్ లాగా ప్రతిబింబాలు. ఓకే. ఈ మాయని సృష్టించి ఈ మాయలో మనల్ని అందరినీ కూడా ఉంచుతున్నారు. ఎప్పుడైతే ఈ మాయకి పరమైనటువంటి నిన్ను శరణ పొందామో అప్పుడు ఈ మాయలో నుంచి బయటికి రావడం సాధ్యమవుతుంది. మాయలోనే ఉంటే మాయలోనే ఉన్నటువంటి మనము భగవంతుడిని శరణు పొందలేము. మాయలోనే ఉండి మాయను జయించడం కష్టం కదా. మాయలోనే ఉండి మాయను జయించడం ఈజీ అవుతుందా? మాయ నుంచి బయటకు కష్టం వస్తేనే ప్రభుజీ. జయించగలం. బయటకు వస్తేనే జయించుతుంది. బయటకు వస్తే భూమి మీదనే ఉండి భూమిని ఎత్తాలంటే సాధ్యమవుతుందా? లేదు. భూమి మీదనే నిలబడి నువ్వు దేని మీద నిలబడ్డావో దాన్నే పైకి ఎత్తాలంటే ఎలా సాధ్యమవుతుంది? అవదు ప్రభుజీ. కాబట్టి దాని బయటకు వస్తే దాన్ని ఎత్తచ్చు. ఓకే. అలానే మరి బయటికి ఎలా రావాలి అని అంటే ఆ మాయకి అతీతమైనటువంటి, మాయకి పరముగా ఉన్నటువంటి భగవంతుడిని ఆశ్రయిస్తే అప్పుడు ఆ మాయని జయించడం అనేటువంటిది సాధ్యమవుతుంది. ఓకే.
నెక్స్ట్ 27. సర్వరాజ్య మాత చదవండి. నానాభావైర్లీలయైవోపపన్నీర్. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామం. హరే. నానా వైలీలయైవోపపన్నీర్ దేవాన్ పన్నైర్ సాధూన్ లోక సైతూన్ బిభర్షి. దేవాన్ సాధూన్ లోకసేతున్ బిభర్షి హాంస్యున్మార్గాన్ హింసయా వర్తమానాన్. శూన్యన్మార్గాన్ హింసయా వర్తమానాన్ జన్మైతత్తే హారాయ భూమే. జన్మైతత్తే భారహారాయ భూమే. ఉమ్. నానా ప్రకారముల ఉద్దేశములతో నీవు లీలను ఉనరించు దేవతలను సాధువులను లోక ధర్మములను పరిరక్షించు. ఆ లీల ద్వారా నీవు సన్మార్గచ్యుతులైన వారిని, హింసాయుత జీవనమును అవలంబించే వారిని సంహరిందు. నీ ప్రస్తుత అవతారము భూభార హరణకే ఉద్దేశింపబడినది. భాష్యము. భగవద్గీత 9వ అధ్యాయం 29వ శ్లోకం యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను: సమూహం సర్వభూతేషు నమే ద్వేషేస్తి న ప్రియ ఏ భజంతు తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. నేను ఎవరిని ద్వేషింపను, ఎవరి ఎడను పక్షపాతము కలిగి ఉండను. నేను సర్వుల ఎడ సమముగా వర్తింతును. కానీ భక్తితో నాకు సేవ నొసగడి వాడు నాకు మిత్రుడైనా ఇందుండును, మరియు నేను కూడా అతనికి మిత్రుడనై ఇందును. దేవతలు సాధువులు దేవాన్ సాధువు భగవత్ సంకల్పమున నెరవేర్చుటకు అంకితులై ఉందురు. దేవతలు లోకపాలురుగా వర్తింతురు. సాధువులు తమ బోధనల ద్వారా, తమ ఉత్తమ ఆదర్శము ద్వారా ఆత్మానుభవ పదమును, పవిత్రతను ప్రకాశింపజేయుదురు. కానీ ప్రకృతి నియమములను, భగవన్ నియమములను ఉల్లంఘించువారు, ఇతరుల ఎడ హింసాయుతులై జీవించువారు వివిధ అవతారములలో భగవంతునిచే నశింప చేయబడదు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం సదైవ భజమామ్యహం అని భగవద్గీత 4వ అధ్యాయం 11వ శ్లోకం యందు భగవానుడు ఇట్లు పలికాడు. అతడు నిష్పక్షపాతి, కానీ జీవుని కర్మలకు అనుగుణంగా అతడు వర్తించుచుండను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఆయన యొక్క అవతార లక్ష్యం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. శివజ్వరం ఎందుకు వస్తారు ఆయన? నానా ప్రకారాలైనటువంటి ఉద్దేశాలతో ఆయన లీలలు చేస్తూ ఉంటారు. అంటే కృష్ణుడు సరదాగా వచ్చి కృష్ణ లీలలు చేయలేదు. ఈరోజు బాణాసురుడితో యుద్ధం చేస్తున్నా, శివుడితో యుద్ధం చేస్తున్నా, శివజ్వరంతో యుద్ధం చేస్తున్నా, శివజ్వరం ఈరోజు కృష్ణుడి ప్రార్థిస్తున్నా, కానీ అదేం సరదాగా జరగట్లేదు. ఎందుకు జరుగుతుంది? కృష్ణుడు చేసేటువంటి ప్రతి లీలకి వెనకాల ఒక ఉద్దేశం అనేటువంటిది ఉంది. ఓకే, కృష్ణుడు 16,108 మంది భార్యలను పొందిన ఒక ఉద్దేశం ఉంది. కృష్ణుడు గోపికలతోటి రాసనృత్యం చేసిన ఒక ఉద్దేశం ఉంది. కృష్ణుడు చేసినటువంటి ప్రతి లీల నుంచి కూడా మనకి ఏదో ఒక మెసేజ్ ఉంది. మనందరం కూడా భక్తిలో పురోగమించటం కోసం కృష్ణుడు వస్తారు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు. కృష్ణుడు ప్రతి యుగంలోనూ అవతరిస్తారు, పదే పదే అవతరిస్తారు. తనకేదో అవసరమై రావట్లేదు. కొన్నిసార్లు మీరు కూడా ఎవరి కోసమో వెళ్తారు, వాళ్ళ ఊరికి, వాళ్ళ ప్రదేశానికి, వాళ్ళకేదో ఉద్ధరించడం కోసం వెళ్తారు. అలా వస్తారన్నమాట కృష్ణుడు మన కోసం. పదే పదే వస్తారు. ఆయనకి ఏమీ అవసరం లేదు రావాల్సిన అవసరం, కానీ వచ్చి ఏం చేస్తారు? భూభారాన్ని తగ్గించడం కోసం వస్తారు. ప్రస్తుతం నువ్వు ఏదైతే రూపంలో నాకు కనిపిస్తున్నావో ఆ రూపంలో నువ్వు రావడానికి కారణం ఈ భూమి మీద ఉన్నటువంటి భారాన్ని తగ్గించడం కోసం, అంటే భక్తులను ఉద్ధరించడం కోసం. అసురులను సంహరించడం అనేటువంటిది భూభారాన్ని తగ్గించడం. ఒకవేళ ఎవరైనా సరే కృష్ణుడి చేతిలో మరణించారు అని అంటే దాని అర్థం ఈ భూమి మీద వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు, భూమికి వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది, భక్తులకి నష్టం జరుగుతుంది అంటేనే ఆయన వాళ్ళని సంహరిస్తారు. అలానే కృష్ణుడు ఇంతవరకు కూడా చాలా మందిని సంహరించారు. క్షణంలో జరాసంధుడిని చంపేయచ్చు. చంపారా? రోజుకి 18 అక్షోహిణుల సైన్యం తీసుకుని వస్తాడు వీడు. వీడిని చంపితే ఏమవుతుంది? రోజుకు ఒక గుడ్డు పెట్టే కోడిని చంపితే ఏమవుతుంది? రోజు గుడ్డు వస్తుందా? రాదు. రోజుకు ఒక గుడ్డు పెట్టే కోడిని గుడ్డు పెట్టనియాలి. అన్ని గుడ్లు ఒకేసారి కావాలని చంపేస్తే ఏమవుతుంది? మొదటికి మోసం వస్తుంది ప్రభు. అందుకనే జరాసంధుడిని చంపలేదు కృష్ణుడు.
ఓకే, ఇప్పుడు రోజుకు ఒక 15 అక్షోహిణులు 20 అక్షోహిణుల సైన్యాన్ని తీసుకొస్తాడు. ఇలాంటి వాడిని చంపితే వాళ్ళందరూ రారు. ఓకే, అందుకనే జరాసంధుని చంపకుండా చాలా జాగ్రత్తగా ఫైటింగ్ చేశాడు. ఎక్కడ చచ్చిపోతారో అన్నట్లు ఫైటింగ్ చేశారు. ఓకే, ఇంకొంచెం గట్టి కొడితే చస్తాడేమో అన్నట్లు కొట్టకుండా ఉన్నాడు. ఓకే, అలా ఫైటింగ్ చేశాడు జరాసంధుడితో. అంటే కృష్ణుడు చేసేటువంటి ప్రతి లీల కూడా దివ్యమైనటువంటి లీల. ఆ లీలను అర్థం చేసుకోవాలి మనము అని అంటే మనం కూడా దివ్యమైనటువంటి స్థితిలో ఉండాలి. ఓకే, కృష్ణుడి యొక్క దివ్యత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే ముందు మనకి దివ్య దృష్టి ఉండాలి, దివ్యమైన స్వభావం ఉండాలి. మనం కూడా దివ్యమైనటువంటి వ్యక్తుల సాంగత్యంలో ఉండాలి. అప్పుడు కృష్ణుడి లీలలు అర్థమవుతాయి. అంతేగాని కృష్ణుడి లీలల్ని ఎవరో డబ్బు కోసం కథలు చెప్పేవాళ్ళు, లేకపోతే కృష్ణుడి మీద ద్వేషంతో చెప్పేవాళ్ళు, ఒకరోజు కృష్ణుడు గొప్ప అని, ఇంకొక రోజు ఇంకొక రోజు శివుడు గొప్ప అని, లేకపోతే ఇంకొక రోజు అమ్మవారి గొప్ప అని, లేకపోతే ఇంకొక రోజు ఇంకొకళ్ళు గొప్ప అని, వాళ్ళ నోట్లో నుంచి 4 సందర్భాల్లో 4 రకాలుగా ప్రవచనాలు వస్తాయి సందర్భాన్ని బట్టి. ఎందుకంటే ఈరోజు దసరా అండి, అమ్మవారిని కీర్తించాలి, ఈరోజు మీకు మేము 1,00,000 రూపాయలు ఇస్తాము అని అన్నారు అనుకోండి. నిన్న విష్ణువుని కీర్తించిన ఆయన ఈరోజు వచ్చి అమ్మవారిని కీర్తిస్తాడు. అమ్మవారి నుంచే విష్ణువు వచ్చాడని చెప్తాడు. రేపొద్దున శివరాత్రి అండి, వచ్చి శివరాత్రి ప్రసంగం చేయండి, మీకు ఇంకో 1,00,000 రూపాయలు ఇస్తాము అని అంటే అక్కడికి వెళ్ళి శివుడి గురించి ప్రసంగం చేస్తాడు. అక్కడ ఏ అమ్మవారి నుంచి అయితే విష్ణువు వచ్చాడు అని చెప్పాడో ఇంతకుముందు ఆ అమ్మవారిని కూడా కంట్రోల్ చేసేది ఈ శివుడే అని చెప్తాడు. ఓకే, ఇంకొక రోజు బ్రహ్మ గురించి చేయమంటే ఏ శివుడైతే ఈ భౌతిక ప్రకృతిని కంట్రోల్ చేస్తున్నాడో ఆ శివుడికి తండ్రి ఈ బ్రహ్మ అని చెప్తాడు. సో ఆ విధంగా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ గురించి, ఎవరి గురించి కీర్తించమంటే వాళ్ళ గురించి కీర్తిస్తూ ఉంటారు. ఓకే, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి వింటే కృష్ణుడి యొక్క దివ్యత్వం అర్థం కాదు. రేపొద్దున ఆయన కృష్ణుడిని కీర్తించినా మనకు అర్థం కాదు కృష్ణుడి దివ్యత్వాన్ని అర్థం చేసుకోవడం. కాబట్టి అలాంటి వాళ్ళ ప్రవచనాలకి చాలా దూరంగా ఉండాలి. ఓకే, అలాంటి వాళ్ళు గిన్నెడ పాలలో ఒక విషపు చుక్కను వేసినట్టు వాళ్ళు అనమాట, వాళ్ళ ప్రసంగాన్ని మనం వింటే. కాబట్టి అలాంటి వాళ్ళ ప్రసంగానికి దూరంగా ఉండాలి. ఓకే, కృష్ణుడి యొక్క లీలల గురించి కేవలం కృష్ణ భక్తులే చెప్పాలి. కృష్ణుడికి శుద్ధ భక్తులు మాత్రమే చెప్పాలి. అలా కాకుండా వేరే ఎవరు చెప్పినా కానీ అలాంటిది వినడానికి ఏమైనా సొంపుగా ఉంటుందేమో తప్ప దానివల్ల మనకి దివ్యత్వం రాదు, మనలో పవిత్రత రాదు. చెప్పేవాడిలోనే పవిత్రత లేదు కాబట్టి మనలోనూ పవిత్రత రాదు. ఆ తర్వాత దానివల్ల మనకి ఎలాంటి ఆధ్యాత్మిక ప్రయోజనము ఉండదు. ఎందుకంటే దివ్యమైనటువంటి లీలలను అర్థం చేసుకోవాలంటే ముందు మనము కూడా ఆ స్థాయిని పెంచుకోవాలి. ఓకే, అలాంటి భూభారాన్ని తగ్గించడానికి వచ్చినటువంటి శ్రీకృష్ణుడు ఏ లీల చేసినా కానీ అద్భుతమైనటువంటి లీలలే, దానివల్ల మనకి ఉద్ధరించడానికే ఆయన వస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే, ఇంకోటి నిష్పక్షపాతి. మరి ఎవరికి అర్థమవుతారు, ఎవరికి అర్థం కారు అని అంటే దాని గురించి కూడా మనకి చెప్తున్నారు. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. మనం ఏ స్థాయిలో శరణాగతులం అవుతామో ఆ స్థాయిలో కృష్ణుడు మనకి రివీల్ అవుతారు. ఓకే, నాకు కృష్ణుడు అంతే ఇంతే తెలిసింది అని అంటే నువ్వు అంతే శరణాగతుడు అయ్యావు కాబట్టి నీకు అంతే తెలిసింది. ఇంకొకరికి కృష్ణుడి గురించి ఎక్కువ తెలుసు అని అంటే కారణం ఆయన నీకంటే ఎక్కువగా శరణాగతుడు అయ్యాడు కాబట్టి ఎక్కువ తెలిసింది. నేను జ్ఞానాన్ని పొందుతాను, జ్ఞానం పొందితే కృష్ణుడి గురించి తెలుస్తుంది అని అంటే తెలియదు. జ్ఞానం అనేటువంటిది పొందినంత మాత్రాన కృష్ణుడి గురించి తెలియదు. ఎందుకంటే జ్ఞానం అనేటువంటిది అజ్ఞానాన్ని తొలగించేటువంటి జ్ఞానం అయి ఉండాలి. జ్ఞానము, మనం తెలుసుకున్నటువంటి జ్ఞానము మనల్ని అజ్ఞానాల్లో నెట్టేసే విధంగా ఉండకూడదు. ఎలా అంటే కొంతమందికి వాళ్ళు పొందినటువంటి జ్ఞానంతో, వాళ్ళకు ఉన్నటువంటి పట్టాలతోటి, డిగ్రీలతోటి వాళ్ళు గర్వితులు అవుతారు. అంటే గర్వాన్ని తెచ్చుకోవడం, నా అంత గొప్పవాడు లేడు, నేను ఇన్ని డిగ్రీలు చేశాను, నా పేరుకు ముందు ఇన్ని డాక్టర్లు ఉన్నారు, ఇంత క్వాలిఫికేషన్ ఉంది అని చెప్పుకునేటువంటి వ్యక్తి గర్వంతో ఉన్నట్ట లేకపోతే వినయంతో ఉన్నట్ట? గర్వంతో. అంటే గర్వంతో ఉన్నటువంటి వ్యక్తి, నాకంటే గొప్పవాడు లేడు అని అనుకునేటువంటి వ్యక్తి తను పొందినటువంటి జ్ఞానము తనని అజ్ఞానంలో నెట్టేసినట్ట, లేదా జ్ఞానం అనేటువంటిది ఆయన కరెక్ట్ ప్లేస్లో ఉంచినట్ట?
అజ్ఞానంలో అజ్ఞానంలో ఉన్నాడు ప్రభుజీ. అంటే ఏ కిరీటం అయితే మనల్ని మన నెత్తి మీద పెట్టినటువంటి ఏ కిరీటం అయితే మనల్ని గర్వితులను చేస్తుందో ఆ కిరీటం తీసేయాలి. ఏ జ్ఞానం వలన అయితే మనము పతనం చెందుతామో ఆ జ్ఞానము వేస్ట్. అలాంటి జ్ఞానం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మనకు రావాల్సిందేంటి, మనం కృష్ణుడి సేవకుడిమి అనేటువంటి విషయాన్ని మన స్థితి మనలో ఫస్ట్ వినయం అనేటువంటిది ఇంపార్టెంట్. ఇంకా భక్తిలో అయినా సరే ఆయనకంటే నేను గొప్పగా భక్తి చేస్తున్నాను, ఆయనకంటే గొప్పగా నేను చదువుతున్నాను, ఆయన ఒక చాప్టర్ చదివితే నేను 5 చాప్టర్లు చదివాను, ఇవన్నీ కూడా మన జ్ఞానాన్ని పెంచుకోవట్లేదు. ఓకే, ఇది మనం అజ్ఞానంలోనే ఉన్నాము అని మనకి ఇండికేషన్ అనమాట. మనకి ఎప్పుడైతే ఇలాంటి కంపారిజన్ భావాలు వచ్చి ఆయనకంటే గొప్ప కాదా అనేటువంటి భావం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇంకా మనం భక్తిలో పురోగమించలేదు అని అర్థం. ఓకే, సో కాబట్టి జ్ఞానము అనేటువంటిది మనకి గర్వాన్ని తెచ్చేటువంటి కిరీటంలా మారకూడదు, మనల్ని వినయం పెంచేటువంటిదిగా మారాలి. ఓకే, అప్పుడే అది నిజమైనటువంటి జ్ఞానం అవుతుంది. లేకపోతే ఆ సర్టిఫికెట్ కూడా మన అజ్ఞానమే, మనం పొందినటువంటి కిరీటం కూడా మన అజ్ఞానమే. ఓకే, కృష్ణుడు మాత్రం నిష్పక్షపాతి, ఎవరికి ఎంత తెలియచేయాలి అనేటువంటిది వాళ్ళ యొక్క శరణాగతిని బట్టి తెలియచేస్తారు. కాబట్టి మనం ఎంత ఎక్కువగా శరణాగతిలో ఎంత వినయంగా కృష్ణుడికి సేవకుడిగా మనం మారిపోతామో అప్పుడు కృష్ణుడి గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకుంటాం మనం. ఓకే, నెక్స్ట్ 28వ శ్లోకం సునీత కంఠం నేను. తప్తోహం తే తేజసా దుస్సహేన తప్తోహం తే తేజసా దుస్సహేన శాంతో గ్రేణాత్యుల్బణేన జ్వరేణ శాంతో గ్రీణాత్యుల్బణేన జ్వరేణ తావత్తాపో దేహినాం తేంఘ్రిమూలం తావత్తాపో దేహినాం తేంఘ్రిమూలం నో సేవేరం యావదాశానుబద్ధా నో సేవేరన్యావదాసానుబద్ధాః. భావం: చల్లనిదైనను తప్తమునర్చునట్టి దారుణమగు నీ జ్వరాస్త్రము యొక్క భీకరమగు తేజముచే నేను తప్తుడనైతిని. దేహదారులు భౌతికాభిలాష బద్ధులై ఉండి నీ పాదపద్మ సేవకు విముఖులై ఉన్నంత వరకు కష్టముల పాలగుచుందురు. భాష్యము: హింస చేసి జీవించు వారలు భగవంతుని చేతిలో అదే హింసకు గురియగుదురని కడచిన శ్లోకములో శివజ్వరము పలికెను. కాని భగవంతునికి శరణు జొచ్చని వారలు విశేషముగా శిక్షార్హులగుదురని అతడు ఇచ్చడు తెలుపుతున్నాడు. శివజ్వరము ఇంతవరకు ఉగ్రముగా వర్తించినప్పటికీ ఇప్పుడు భగవానునికి శరణుజొచ్చి తన తప్పును సరిదిద్దుకొని నందున దేవదేవుని అనుగ్రహమును పడేయగలనని ఆశించెను. అనగా అతడు ఇప్పుడు భగవద్భక్తుడైనాడు. హరే కృష్ణ ప్రభు. మనం అందరం అనుకుంటాం కర్మ మళ్ళీ తిరిగి మన దగ్గరికి ఎలా రివర్స్ వస్తుంది అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారనమాట. ఓకే, మనం ఏం చేసైతే గొప్పవాళ్ళం అవుతామో, మనం ఏం చేసైతే పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటామో, అంటే అన్యాయంగా అక్రమంగా, ఓకే, మనం ఏం చేసైతే సొసైటీలో ఒక గొప్పవాళ్ళగా గొప్ప స్థాయికి వెళ్తామో అది కనుక ఆ కర్మ రియాక్షన్ ఎలా ఉంటుందంటే అదే మనల్ని మళ్ళీ తిరిగి మన యొక్క స్థితిని దిగదార్చేలా చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆయన శివజ్వరాన్ని ఎదుర్కోవడానికి కృష్ణుడు కూడా ఒక జ్వరాస్త్రాన్ని వేశారు. అదేంటిది? విష్ణు జ్వరం. ఓకే, సో విష్ణు జ్వరం ఏం చేసింది? శివజ్వరాన్ని ఓడించేసింది. అంటే నాకున్న దాంతో నేను చాలా గొప్పవాడిని, నేను ఏదైనా చేయగలను అని నేను అనుకుంటే నువ్వు వేసిన అస్త్రంతో నేను నా నిజస్థితిని తెలుసుకొని నీ పాదాల దగ్గరికి వచ్చేసాను. అంటే ఇప్పుడు నిజమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు అనంటే కృష్ణుడిని ఆశ్రయించాడు కాబట్టి తను చేసినటువంటి పాపాలన్నీ పోతాయి, భక్తుడైపోయాడు కాబట్టి భగవంతుడి యొక్క రక్షణ ఉంటుంది ఇప్పుడు. ఓకే, సో ఇది శివజ్వరం చెప్తున్నటువంటి విషయం తన ప్రార్థనలో. ఓకే, ఈరోజుకి ఇక్కడితో ఆపుదాం మాతాజీ. 29వ శ్లోకం నుంచి రేపు చదువుదాం. ఒక ముఖ్యమైనటువంటి విషయం మాట్లాడతాను, ఎవరు లీవ్ అవ్వకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ వెరీ మచ్.